మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఫ్యామిలీ ట్రావెల్ జర్నీ బ్లాగ్స్లో డే త్రీ ఫస్ట్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసాం. గోల్డెన్ టెంపుల్లో వీడియోస్ ఏం షూట్ చేయలేదు గైస్, ఎందుకంటే టెంపుల్ చాలా క్రౌడ్ ఉంది అండ్ దట్టు చాలా స్ట్రిక్ట్గా కూడా ఉన్నారు. సో ఓన్లీ ఫొటోసే జస్ట్ క్యాప్చర్ చేసాం. గోల్డెన్ టెంపుల్ కూడా చాలా బాగుంది గైస్, లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్. సో అమృత్సర్ నుండి నెక్స్ట్ వాఘా బోర్డర్కి ట్రావెల్ చేసాం. అప్రాక్స్ 30 కిలోమీటర్స్, నియర్లీ 1 అవర్ జర్నీ ఉంటుంది గైస్. సో మీ అందరూ చూస్తున్నారు కదా, మనం ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎవ్రీడే గ్రాండ్ బీటింగ్ రిట్రీట్ సెరమనీ జరుగుతుంది ఈవినింగ్ 4 to 6 PM. ఈ రోజు మీ అందరికి లైవ్ లో చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. సో రైట్ సైడ్ మన ఇండియన్స్ ఉన్నారు, లెఫ్ట్ సైడ్ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. సో ఇలా లైవ్ లో చూస్తానని ఎప్పుడు అనుకోలేదు గైస్. సో ఫైనల్లీ ఈ రోజు డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది గైస్. నేను కూడా ఒక సోల్జర్ వైఫ్ కాబట్టి ఈ మూమెంట్ నాకు చాలా ప్రౌడ్ గా ఉంటుంది. అండ్ వస్తున్నప్పుడు ఒక దగ్గర ఆగి శ్రీ మాకు ఇండియా ఫ్లాగ్ పెయింట్ వేయించారు ఫేస్ మీద. అండ్ ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరినీ పిలిచారు. సో మేమందరం వెళ్ళాం, నేను కూడా వెళ్ళాను. ఇక్కడ అందరం లైన్ ఫామ్ చేసాం కదా, మా అందరికీ మన ఇండియా ఫ్లాగ్ ఇచ్చి అందరం ఒక్కొక్క రౌండ్ రన్ చేసాం ఇండియా ఫ్లాగ్ పట్టుకొని. అసలు ఇలాంటి ఒక డే వస్తుందని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. మన ఇండియా ఫ్లాగ్ పట్టుకొని ఇంత మందిలో ఈ రోజు ఇలా పరిగెడతాననేసి నేను అసలు నా డ్రీమ్ లో కూడా ఎప్పుడు ఊహించుకోలేదు. నెక్స్ట్ ఆ వైట్ డ్రెస్ నేనే గైస్, ఫుల్ వైట్ వేసుకున్నా, చాలా కలర్ఫుల్ గా ఉన్నాను. ఈ రోజు ఆ ఫ్లాగ్ పట్టుకొని ఆ వైట్ డ్రెస్ తో పరిగెడుతూ ఉంటే వావ్, ఆ మూమెంట్ ని నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్న మాటల్లో. మీరు కూడా చూసి కమెంట్ చేయండి గైస్ ఎలా ఉందో. నెక్స్ట్ ఇక్కడ అందరం కలిసి చాలా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేసాం గైస్. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం చాలా ఎనర్జెటిక్గా ఉన్నాం, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాం. వాళ్ళ సైడ్ నుంచి అయితే ఇంకా ఏ రెస్పాన్స్ లేదు, అంటే వాళ్ళ సైడ్ నుంచి అరుపులు కేకులు ఏం వినిపించట్లేదు. మనమైతే చాలా హుషారుగా ఉన్నాం, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి గైస్. మీకు ఎలా అనిపిస్తుంది గైస్ మన ఇండియన్స్ని చూస్తుంటే? మన ఇండియన్స్ అందరం కలిసి ఇలా డ్యాన్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మేము వెళ్ళి ఇలా డ్యాన్స్ చేస్తామని అనుకోలేదు గైస్. మేము విక్కీ అండ్ కిడ్స్ అందరికీ చెప్పాం డ్యాన్స్ వేస్తారంటే మీరు అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేయాలని. కానీ అందరం కలిసి ఇలా డ్యాన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్లే చేస్తున్న సాంగ్కి ఇంకా ఎనర్జీ వచ్చేసింది గైస్. విక్కీ ఫేవరెట్ సాంగ్ ఇది. సాంగ్ వినగానే మా అందరిలో మా ఎనర్జీ లెవెల్స్ ఇంకా హై అయిపోయినాయి. ఎంతైనా మన హిందుస్థానీ సాంగ్ కదా, ఆ మాత్రం ఎనర్జీ లెవెల్స్ లేకపోతే ఎలా చెప్పండి. 2026లో ఇవే నా బెస్ట్ మెమరీస్. ఇన్ కేస్ మీరు బోర్ ఫీల్ అయితే ఇక్కడ సాంగ్ స్కిప్ చేసినా పర్లేదు, కానీ లాస్ట్లో పరేడ్ మాత్రం మిస్ కాకండి. చాలా వరకు వీడియో కట్ చేసి ఎడిట్ చేశాను, ఇంకా కట్ చేసేస్తే నాకు చూసుకోవడానికి ఉండదు. సాంగ్స్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే గ్యాలరీలో డిలీట్ చేసేసిన యూట్యూబ్లో అలా ఉంటుందని చెప్పి ఫుల్ ఎడిట్ చేసి పెట్టాను. ఈ ఫ్రెండ్ ఉన్నాం కదా, నేను మా సిస్టర్ మా వదిన వాళ్ళు కిడ్స్ అందరం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఈ
సాంగ్కి డ్యాన్స్ అయితే ఫుల్ ఎనర్జీగా చేసాం. ఈ సాంగ్కి అయితే ఎనర్జీ లెవెల్స్ డబల్ ట్రిపుల్ అయిపోయినాయి గైస్. నిజంగా మన భారతదేశం అంటే ఏంటో ఆ సాంగ్లోనే ఉంది గైస్. ఐ ఫీల్ సో గైస్ ఇప్పటి వరకు మన ఎంజాయ్మెంట్ అయిపోయింది. యాక్చువల్ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అయింది గైస్. వాఘా బార్డర్ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్య అఫీషియల్ బార్డర్ క్రాసింగ్ పాయింట్. ఈ సబ్నీలో మన దేశం ఇండియా తరపున బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సోల్జర్స్, పాకిస్తాన్ తరపున పాకిస్తాన్ రేంజర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ పెట్రోటిక్ స్లోగన్స్, ఎనర్జెటిక్ మార్చింగ్, గేట్ క్లోజింగ్ సెరమనీ చాలా గ్రాండ్గా ఉంటుంది. సో మిస్ కాకుండా ఎండ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇక్కడ సోల్జర్స్ హై ఎనర్జీ పరేడ్ చేస్తారు. స్ట్రాంగ్ ఫుడ్ స్టెప్స్తో మార్చ్ చేస్తారు. వాళ్ళు చేసిన పరేడ్లో వాళ్ళు వేసిన ఫుడ్ స్టెప్స్ హైలైట్ సీన్ గైస్.
పాకిస్తాన్ వాళ్ళు కూడా సేమ్ మనలానే పరేడ్ మార్చింగ్ చేస్తున్నారు గైస్, కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ పరేడ్ చూస్తున్నంతసేపు నేను శ్రీకి ఒకటే క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నాను. ఇక్కడ పరేడ్ మార్చింగ్ అవుతుంది కదా గైస్, అటువైపు నుంచి పాకిస్తాన్ వాళ్ళు మనల్ని ఎంత రెచ్చగొట్టినట్టు చేస్తున్నారంటే లిటరలీ చాలా భయమేసింది గైస్. ఇక్కడ కూడా వాళ్ళ పొగరు అది ఏం తగ్గలేదు, అంటే రెచ్చగొడుతున్నారు అనమాట మనకి. అక్కడ నించొని చూస్తే వాళ్ళ స్ట్రెంత్ మళ్ళీ చాలా తక్కువ ఉంది మనతో కంపేర్ చేసుకుంటే. మనం మొత్తం ఫిల్ అయిపోయాం, వాళ్ళు అసలు హాఫ్ కూడా లేరు. అయినా అక్కడి నుంచి ఆ మనుషులు నించొని గుండెలు బాధేసుకొని ఇలాగ మీసాలు తిప్పుతూ ఎలా రెచ్చగొడుతున్నారంటే లిటరల్లీ గాయస్ చాలా రెచ్చగొడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళ బుద్ధులు అయితే మాత్రం ఎక్కడ పోనిచ్చుకోలేదు. సో ఈ పరేడ్ మార్చింగ్ మన సైడ్ నుంచి చేస్తున్నారు కదా గైస్, మీకు ఎలా అనిపిస్తుంది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఇండియా సైడ్లో పరేడ్ మార్చింగ్ చేస్తున్నప్పుడు భారత్ మాతాకి జై అనే స్లోగన్స్, పాకిస్తాన్ సైడ్లో వాళ్ళ నేషనల్ స్లోగన్స్ వినిపిస్తాయి. సెరమనీ క్లైమాక్స్లో రెండు దేశాల ఫ్లాగ్స్ సైమల్టేనియస్గా డౌన్ చేస్తారు. ఈ మూమెంట్ చూడటానికే థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్ వస్తారు.
సో గైస్ చూసారు కదా, ఫ్లాగ్ ని డౌన్ చేశారు. ఈ క్లైమాక్స్ మీకు ఎలా అనిపించింది? వాఘా బోర్డర్ విజిట్ చేసినప్పుడు మన దేశం మీద గౌరవం ఇంకొంచెం పెరుగుతుంది. సోల్జర్స్ డెడికేషన్ చూసి మనకి గూస్ బంప్స్ వస్తాయి. సో గైస్ ఇది మన వీడియో లెంత్ ఎక్కువ అయింది, కానీ చాలా వరకు వీడియో కట్ చేసే పెట్టాను. సో లైఫ్ లాంగ్ గుర్తుండాలి అంటే ఈ వీడియోని నేను పోస్ట్ చేయాలి. నాకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, కానీ లైఫ్ టైం మెమరీ ఇది నాకు. సో గోల్డెన్ టెంపుల్ నుంచి ఈ ప్లేస్ కి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఎర్లీగా వెళ్ళండి. వాటర్ బాటిల్ క్యారీ చేయండి. సెక్యూరిటీ చెకింగ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఐడి ప్రూఫ్స్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సీటింగ్ ఫ్రీ, ఇన్సైడ్ స్నాక్స్ ఇవన్నీ సేల్ చేస్తున్నారు. సో గాయస్ మన వీడియో ఎండ్కి వచ్చేసింది. ఇంతవరకు వీడియో చూసారు కదా గాయస్, మన ఇండియన్స్ అండ్ మన సోల్జర్స్ కోసం ఒక లైక్ చేసి ఒక బెస్ట్ కమెంట్ రాస్తారని అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.